కొన్నిసార్లు మనం ఏదైనా ప్లాన్ చేసి అవి వర్కౌట్ అవ్వండి. మన జీవితంలో ఏదైనా సరే సడన్ గా అలా జరిగిపోతేనే బాగుంటది. ఈ రోజు మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక ట్రిప్ ప్లాన్ చేశానండి. ఆ ట్రిప్ సడన్ గా క్యాన్సిల్ అయిపోవడం వల్ల ఇప్పుడు ఇలా మా అన్నతో బస్సులో వెళ్తున్నాను. మన పెద్దలు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు కదండి, నువ్వు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలనుకున్నా, ఆ దేవుడిని చూడాలనుకున్నా, మనం అనుకున్నప్పుడు అసలు కుదరదంటండి. ఆ దేవుడు అనుగ్రహించి నిన్ను చూడాలనుకున్నప్పుడే ఆయన నిన్ను రప్పించుకుంటాడంట. నా ఫ్రెండ్స్ తో పాటు ప్లాన్ చేసిన ట్రిప్ క్యాన్సిల్ అయిందని చాలా బాధపడ్డానండి. అది క్యాన్సిల్ అయినందుకే ఇప్పుడు ఇలా మా అన్నతో పాటు రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవడానికి మంత్రాలయంకి వెళ్తున్నాము. మా ఊరు నుంచి మంత్రాలయంకి డైరెక్ట్ బస్సు దొరక్క ఇలా 2 బస్సులు మార్చామండి. ఈ ఫ్రీ బస్సు గోల ఉందని అసలు మర్చిపోయానండి బాబు. 60 మంది ఉండాల్సిన బస్సులో 120 మంది ఉన్నామండి. నా పక్కనే ఉన్న ఆంటీ గారిని ఎందుకని ఈ రోజు మంత్రాలయంకి వెళ్తున్నారని అడిగానండి. ఊరికేనే ఇంట్లో కూర్చొని బోర్ కొడుతుంది బాబు, ఎలాగో ఫ్రీ బస్సు ఉంది కదా, ఊరికి అలా వెళ్ళొద్దామని వచ్చానని చెప్పిందండి. మీరు ఇలా బోర్ కొట్టి ప్రయాణాలు చేస్తుంటే నిజంగా పన్నున్నోడు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మొత్తానికి మంత్రాలయంకి అయితే వచ్చేసామండి. ఇంతకీ మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ లో ఉందో కర్ణాటకలో ఉందో చెప్పండి చూద్దాం.